నమస్తే టారో ఫర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో ప్రస్తుతానికి మీకు ఇది చాలా అవసరం. తెలిస్తే మీరు ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఎందుకు మీతో జరుగుతోంది, ఇది ఎలా మారబోతోందో మీరు తెలుసుకోగలుగుతారనమాట. సో ఇది 3 పైల్ కార్డ్ రీడింగ్. పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2, పైల్ నెంబర్ 3. పైల్ నెంబర్ 1 వచ్చి స్ట్రాబెర్రీ, పైల్ నెంబర్ 2 వచ్చి లెమన్, పైల్ నెంబర్ 3 వచ్చి గ్రీన్ యాపిల్. ఇక్కడ వీడియోని పాజ్ చేసుకోండి, వీటిపైన కాన్సన్ట్రేట్ చేయండి. ఏదైతే చాలా అట్రాక్టివ్గా ఉంటుందో ఆ పైల్ని సెలెక్ట్ చేసుకోండి. ఒకటి కన్నా ఎక్కువ మీకు నచ్చితే ఆ పైల్ కార్డ్ రీడింగ్స్ కూడా మీరు చూడొచ్చు. టైమ్ స్టాంప్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది టైమ్లెస్ రీడింగ్. సో మీకు ఎప్పుడు వీడియో కనిపించినా కానీ మీరు హ్యాపీగా వీడియోని చూడొచ్చు, బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. అస్సలు ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్దాం. హలో పైల్ 1, ఎవరైతే స్ట్రాబెర్రీని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం. స్ట్రాబెర్రీ వాళ్ళకి ప్రస్తుతానికి మీరేం తెలుసుకోవాలి, ఇది మీరు తెలుసుకున్న దానివల్ల మీకు ఇది ఎలా హెల్ప్ అవుతుంది, మీ కరెంట్ సిచ్యుయేషన్ మీకు ఏం గైడెన్స్ ఇస్తుంది, తద్వారా మీకు ఎలాంటి ధైర్యం వస్తుంది, మీకు జరుగుతున్నవి ఎలా మారబోతున్నాయి, ఇలాంటివి కొన్ని మనం చూద్దాం. మీరేం తెలుసుకోవాలా ఇప్పుడు. ఆల్రెడీ 2 కార్డ్స్ అయితే వచ్చినాయి, ఒక కార్డు ఫ్లిప్ అయింది. 6 ఆఫ్ వాండ్స్, లవర్స్, 7 ఆఫ్ కప్స్. ఇంకొన్ని కార్డ్స్ తీసుకుందాం. 4 ఆఫ్ సోర్డ్స్, 5 ఆఫ్ వాండ్స్, Fool. Moon and Ace of Cups. End of the deck లో మనకి Ace of Pentacles ఉంది. మీకు న్యూ పోర్టల్స్ అయితే ఓపెన్ అవుతున్నాయి. ఫినాన్షియల్గా మీరు ఇప్పుడు డౌన్ఫాల్లో ఉంటే తొందరలో మీరు ఆ ఫినాన్షియల్ క్రైసిస్ నుంచి బయటపడబోతున్నారు. మీకు తెలియకుండా డబ్బులు వస్తున్నాయి. మీరు పాస్ట్లో మీరు చేసిన పనికి కానీ లేదు, మీరు ఏదైనా ఒక ఆస్తి అమ్మి ఉండి దానికి అప్పుడు మీకు పూర్తి డబ్బు రాకపోతే మీకు తొందరలో డబ్బులు వస్తున్నాయి. మీరు స్ట్రగుల్ అయిన ఉంటారు, ఆ డబ్బులు స్టక్ అయిపోయిన ఉంటాయి మీకు రాకుండా. ఆ స్టక్ అయిపోయిన మనీ ఏంటంటే మీకు తొందరలో రాబోతుంది. ఇక్కడ మీరు సక్సెస్ వెనకాల పడుతున్నారు. సక్సెస్ పొందాలి, సక్సెస్ రావాలి, సక్సెస్ వస్తే నాకంటూ ఒక గుర్తింపు వస్తుంది. ఇప్పుడు నన్ను ఎవరు గుర్తించాల్సిన విధంగా నన్ను గుర్తించట్లేదు. ఇది మిమ్మల్ని చాలా కలిచివేస్తూ ఉంటుంది అనమాట. మీరు చాలా బాధపడుతూ ఉంటారు, మీరు చాలా స్ట్రగుల్ అవుతున్నారు. ఆ సక్సెస్ కోసం చేయాల్సినటువన్నీ చేస్తున్నారు. ఎలాగోలాగా ఆ రికగ్నైజేషన్ దొరికింది అంటే నాకు తగిన రెస్పెక్ట్ దొరుకుతుంది, నాకు ఎప్పుడైతే ఈ రెస్పెక్ట్ గుర్తింపు దొరుకుతుందో నేను చేయాలనుకునే దాన్ని నేను ఇంకా చాలా కాన్ఫిడెంట్గా చేయగలుగుతాను. ఎప్పుడైనా కానీ చూడండి, మన లైఫ్లో కూడా ఒక అప్రిసియేషన్ అనేది మనల్ని చాలా మోటివేట్ చేస్తుంది మనం ఇంకా సాధించడానికి. సో మీరు ఇప్పుడు ఆ ఫేజ్ ఆఫ్ లైఫ్ ఎలా ఉంది అంటే స్ట్రగ్లింగ్ ఫేజ్లో ఉన్నారు. దేనికి స్ట్రగుల్ అవుతున్నారు అంటే మీరు అనుకున్న దాంట్లో సక్సెస్ పొందడానికి స్ట్రగుల్ అవుతున్నారు అనమాట. ఆ గుర్తింపు కోసం, ఐడెంటిటీ కోసం, మీరు అనే ఒక్కరు తెలియాలి, నా గురించి 10 మందికి తెలియాలి, లేదు నేను చేస్తున్న పని 10 మందికి తెలియాలి, నాకు తగిన గుర్తింపు రావాలి అనే దానిపైన తపన పడుతున్నారు అనమాట. సో ఇక్కడ కొంతమందికి కెరియర్ అయిన ఉండొచ్చు, కెరియర్లో చాలా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కొంతమందికి మేనేజర్ సరిగ్గా లేకపోయి ఉండొచ్చు, కొంతమందికి ఏంటంటే వర్క్ సరిగ్గా వాళ్ళకి తగిన వర్క్ లేకపోవడం, ఇలాంటివి ఏంటంటే ఆ స్ట్రగుల్ ఉంటుందన్నమాట. రావాల్సిన టైంలో ప్రమోషన్ రాకపోవడం, బోనస్ రాకపోవడం, ఇంక్రిమెంట్స్ రాకపోవడం, సో ఇలాంటివి ఉంటాయన్నమాట. అండ్ ఇంకొంతమందికి ఏంటంటే చాలా ఫేస్ చేసి ఉంటారు. దేంట్లో అంటే ప్రేమలో. కొంతమందికి ఏంటంటే ఆ లవ్ ఫెయిల్యూర్స్ అనేటివి ఉంటాయి, కొంతమందికి రిలేషన్షిప్స్ బ్రేక్ అయిన ఉంటాయి. సో ఈ రిలేషన్షిప్స్ బ్రేక్ అయ్యి లవ్ ఫెయిల్యూర్ అయ్యి వీళ్ళకి ఏంటంటే ఆ ప్రేమ అంటే కొంచెం భయం వచ్చి ఉంటుంది. ప్రేమిస్తున్నాము అని ఎవరైనా చెప్తుంటే అప్పుడు కూడా భయం వేస్తుంది. ఎందుకు అంటే ఆల్రెడీ ఒక టాక్సిక్ రిలేషన్షిప్ నుంచి బయటికి రావడము ఇలా జరుగుని ఉంటుంది. కాబట్టి ఆ ప్రేమ విషయంలో కొత్త స్టెప్స్ తీసుకోవాలంటే భయం వేస్తుంది.
ధైర్యం సరిపోవడం లేదు. వీళ్ళనన్నా నమ్మచ్చా లేదా, ఇదివరకు లాంటి వాళ్ళలాగా మోసం చేసేసి వెళ్ళిపోతారా అనే కన్ఫ్యూజన్ ఉందన్నమాట. కానీ మీరు ఒక్కటి గుర్తించాల్సింది ఏంటంటే, మీరు కళ్ళు మూసుకొని 2 నిమిషాలు ఆలోచించండి. వీళ్ళు వాళ్ళు ఒకలాగానే ఉన్నారా, వీళ్ళకి వాళ్ళకి వ్యత్యాసం ఏంటి, వీళ్ళు ఎలా అన్నారు వాళ్ళు ఎలా అన్నారు, వీళ్ళు ఎలా మాటలు చెప్తున్నారు వాళ్ళు ఎలా మాటలు చెప్తున్నారు, మీ మనసు ఏం చెప్తోంది అని ఆలోచించండి. వీళ్ళతో కొంతమందికి వీళ్ళతో కొత్త లైఫ్ ఉంది, న్యూ బిగినింగ్స్ ఉన్నాయి. కొంతమంది ఏంటంటే ఆ లీప్ ఆఫ్ ఫెయిత్ తీసుకున్నారంటే వీళ్ళతో కొత్త జర్నీ స్టార్ట్ అవుతుంది. కొంతమంది ఏంటంటే భ్రమల్లోనే ఉన్నారు, ఇంకా ఆ భ్రమల్లోంచి బయటకు పడట్లేదు. రిలేషన్షిప్ లవర్స్ ఒక్కటే కాదు, ఎవరితో అయినా కానీ ఒకసారి మోసపోయినామంటే మళ్ళా మనుషుల్ని నమ్మాలంటే చాలా కష్టంగా ఉంటుంది. సో అట్లా ఒకసారి ప్రేమలో మోసపోయి మళ్ళీ ఆ మనుషుల్ని నమ్మాలంటే భయం వేస్తుంది. ఇప్పుడు అది ఎవరన్నా కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, అత్తమామలు కావచ్చు, హస్బెండ్ కావచ్చు, వైఫ్ కావచ్చు, మీ లవర్ కావచ్చు, మీ పార్ట్నర్ కావచ్చు, ఎవరన్నా కావచ్చు, అది మీ ఫ్రెండ్స్ కావచ్చు. సో వీళ్ళు మళ్ళా మమ్మల్ని ఏమన్నా మోసం చేస్తారా, మళ్ళా బ్యాక్ టు స్క్వేర్ వన్ అన్నట్లు ఇప్పుడే కదా కొంచెం తేరుకొని బయటపడుతున్నాము, మళ్ళా మనం అదే దీంట్లో వెళ్ళి కూరుకుపోతామా లేదా, ఆ రిలేషన్షిప్ అనేది భయం వేస్తోంది. సో నేనేం చెప్తానంటే, స్ట్రాంగ్గా మీ ఇంట్యూషన్ ఏం చెప్తాందో దాన్ని నమ్మండి. సో ఈ ఇల్యూషన్స్ అన్నీ పటాపంచలు అవుతాయి. నో డౌట్ ఒకసారి దెబ్బ తగిలిన తర్వాత కొంచెం ఆచితూచి అడుగులు వేస్తాము, భయం వేస్తుంది. కాబట్టి మనం తొందరగా ఒక ఆప్షన్ని చూస్ చేసుకోలేం. కొంతమందికి ఇంట్లో ప్రెషర్ కూడా అయిన ఉండొచ్చు అనమాట. పెళ్లి విషయంలో పెళ్లి చేసుకో, ఎవరొకరిని చూస్ చేసుకో, ఇలా ఎన్ని రోజులని పోస్ట్పోన్ చేస్తూ ఉంటావు, ఒకరన్నా నచ్చట్లేదా, ఇన్ని సంబంధాలు తీసుకొని వస్తున్నాం కదా, ఇంకెప్పుడు, ఇలాంటి ప్రెషర్ కూడా ఉంటుంది కొంతమందికి. సో మీరు నిర్ణయం తీసుకోలేకపోతున్నారు, కానీ మీకు ఆ న్యూ బిగినింగ్స్ అనేటివి ఉన్నాయి. సో మీరు ధైర్యం చేసి ఒక అడుగు ముందరికి వేసారంటే మీకు తెలుస్తుంది మీరు అనుకునేది నిజమా కాదా అనేది. సో ఆ భ్రమలు తొలగిపోవాలి అంటే మనం ధైర్యం చేసి ఒక అడుగు వేయాలి. ఆ అడుగు వేయడానికి భయపడకండి. ఒక అడుగు పడిందంటే తర్వాత ఈజీగా మిగతావన్నీ అన్లాక్ అయిపోతాయి. మీ ఇంట్యూషన్ని నమ్మండి. ఒకవేళ మీకు ఏమైనా భయం వేస్తే దేవుడికి మొక్కోండి. ఏం చేస్తా మీరు, ఇఫ్ యూ రియల్లీ బిలీవ్ ఇన్ గాడ్, నేచర్, యూనివర్స్, జస్ట్ 2 నిమిషాలు కళ్ళు మూసుకొని సిన్సియర్గా ప్రే చేయండి, సిన్సియర్గా అడగండి. మీకు ఖచ్చితంగా యూనివర్స్ ఆన్సర్ చేస్తుంది. ఎందుకంటే మీరు ఫుల్గా సరెండర్ అయిపోయారు. మీకు ఇప్పుడు నాకు ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ నేను ఈ సమస్యల నుంచి బయటపడాలి అంటే దానికి దైవం ఒక్కటే నన్ను ఈ సమస్యల నుంచి బయటికి తీసుకొని రాగలుగుతుంది అని మీరు పూర్తిగా నమ్ముతున్నారు. కొంతమంది ఇక్కడ పూర్తిగా సరెండర్ అయిపోయారు. ప్లస్ ఇంకొకటి కూడా ఏంటంటే మీకు కొంచెం రెస్ట్ అవసరం. నిద్ర లేకుండా పని చేస్తూ, అంటే ఇప్పుడు ఆ గుర్తింపు రావాలని, ఆ సక్సెస్ పొందాలని చెప్పి ఈ స్ట్రగుల్ మధ్యలో, కాన్ఫ్లిక్ట్స్ మధ్యలో, ఆర్గ్యుమెంట్స్ మధ్యలో ఏం డెసిషన్స్ తీసుకోవాలో అర్థం కాక, సరిగ్గా నిద్రపోక మీకేంటంటే చాలా వీక్ అయిపోయి ఉంటారు. మీరు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి. మీరు రెస్ట్ తీసుకుంటే మీ బాడీ హీల్ అవుతుంది, మైండ్ హీల్ అవుతుంది, సోల్ హీల్ అవుతుంది, ఆ రెజ్యునేట్ అవుతారనమాట. మళ్ళీ పుంజుకుంటారు, మళ్ళీ శక్తి వస్తుంది. మీరు రెస్ట్ తీసుకోకుండా పని చేస్తూ ఉంటే ఒక యంత్రం లాగా ఎగ్జాస్ట్ అయిపోతున్నారు. సో మీరు నమ్మిన దానిపైన మీరు ఆ నమ్మకాన్ని నిలుపుకొని మీరు కొంచెం రెస్ట్ తీసుకోండి, ఏం కాదు. గుర్తింపు మీకు రావాల్సిందైతే మీకు ఏదో విధంగా మీకు వస్తుంది. మీరు దానికోసం మరీ మిమ్మల్ని మీరు ఇంత స్ట్రెయిన్ చేసుకొని అవసరం లేదు. మీకు ఖచ్చితంగా న్యూ బిగినింగ్స్ ఉన్నాయి, తొందరలో ఉంది. మీరు ఓవర్ ఎమోషనల్ అయిపోతున్నారు, బాధపడుతున్నారు. అంటే కొంతమంది ఎవరు చూడనప్పుడు ఏడుస్తున్నారు. మీ దుఃఖాన్ని ఆ కళ్ళల్లో, లేకంటే మీ కళ్ళు చూసిన వాళ్ళకి ఎవరికన్నా అర్థమైపోతుంది మీరు చాలా బాధలో ఉన్నారు అని చెప్పి. కానీ పెదవి దాటితే పృథివీ దాటుతుంది అని చెప్పి మీరు నోరు తెరిచి చెప్పుకోకుండా, కానీ ఐస్ ఎక్స్ప్రెస్ చేసేస్తాయి కదా. కళ్ళు అయితే అబద్ధాలు చెప్పవు, మాట అబద్ధం అవ్వచ్చు కానీ కళ్ళు అబద్ధం చెప్పవు కదా. అట్లా మీ కళ్ళు నిజం చెప్పేస్తున్నాయి. మీరు ఎమోషనల్ అయిపోతున్నారు, ఒకరిగా ఉన్నప్పుడు బాధపడుతున్నారు. సో నేను ఏం చెప్తానంటే, మీరైతే రెస్ట్ తీసుకోండి. ఫస్ట్ మిమ్మల్ని మీరు బాగా చూసుకోండి. హెల్త్, కొంతమందికి హెల్త్ స్పాయిల్ అయి ఉంటుంది, మీరు రికవర్ అవ్వాలి. ఇప్పుడు
సో మీ గైడెన్స్ ఏంటంటే మీరేం యంత్రం కాదు, యంత్రాలు కూడా కొంతసేపు ఆన్లో ఉంటే కొంతసేపు తర్వాత హీట్ అయిపోతాయి. సో అలానే మీరేంటంటే ఓవర్ డూ చేసేసి మీరు రెస్ట్ లేకుండా రెస్ట్లెస్ అయిపోతున్నారు. ఫస్ట్ అయితే మీరు రెస్ట్ తీసుకోండి. మీకు ఏదైతే మనీ బ్లాకేజ్ ఉందో ఆ బ్లాకేజెస్ అన్నీ ఓపెన్ అవుతున్నాయి. మీరు యు ఆర్ అట్రాక్టింగ్ మనీ. సో ఐ యామ్ ఏ మనీ మ్యాగ్నెట్ అనుకోండి. సింపుల్ అఫర్మేషన్ కదా. ఐ యామ్ ఏ మనీ మ్యాగ్నెట్ అనుకోండి. ఖచ్చితంగా మీకు ఏంటంటే తొందరలో ఈ బ్లాకేజెస్ అన్నీ ఓపెన్ అయిపోయి మీకు డబ్బులు ఇన్ఫ్లో అయితే ఉంది. డబ్బులు ఉన్నాయి, కొత్త రిలేషన్షిప్స్ ఉన్నాయి. సో మీరు చాలా స్ట్రాంగ్ అవ్వబోతున్నారు. న్యూ బిగినింగ్స్ ఉన్నాయి. చూడండి ఇక్కడ 11. సో 111 ఇలా నెంబర్స్ చూస్తుంటే మటుకు ఇక్కడ చూడండి 66 రిపిటేషన్ ఆఫ్ నెంబర్స్ ఉన్నాయి. చూడండి ఇక్కడ 666111. సో 666111 ఇట్లాంటి నెంబర్స్ చూస్తుంటే మీకు అవి కన్ఫర్మేషన్. ఇప్పుడు మనం కొన్ని గైడెన్స్ మెసేజెస్ చూద్దాం. గైడెన్స్ మెసేజెస్ ఫర్ ఫైల్ నెంబర్ 1. ఓకే, మనం ఏం మాట్లాడుకున్నాం? ఫస్ట్ సక్సెస్, విక్టరీ గురించి మాట్లాడుకున్నాం కదా. విక్టరీ ఇన్ సమ్ ఎండీవర్, మీరు చేసే దాంట్లో దేంట్లోనో మీకైతే ఆ సక్సెస్ ఉంది. గోల్డ్ ఫిష్, ఇంక్రీజ్ ఇన్ మెటీరియల్ వెల్త్ ఆర్ స్పిరిచువల్ గ్రోత్. మనం ఏమనుకున్నాం? మెటీరియల్ వెల్త్, ఈ బ్లాకేజెస్ అన్నీ క్లియర్ అవుతున్నాయి అనుకున్నాం. ఇక్కడ స్పిరిచువల్ గ్రోత్, సరెండర్ అయ్యారు కొంతమంది, పూర్తిగా దేవుడి పైన భారం వేశారు అనుకున్నాం కదా. రీకన్ఫర్మేషన్, గాంగ్, అండ్ ఎగ్జైటింగ్ ఈవెంట్. సో ఎగ్జైటింగ్ ఈవెంట్ ఏమైనా ఉంటుంది ఇక్కడ. కొంతమంది ఈ బ్లాకేజెస్ ఏవైతే మ్యారేజ్, లవ్, ఈ బ్లాకేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్బ్లాక్ చేసుకుంటున్నారు. సో ఎగ్జైటింగ్ ఈవెంట్స్ ఉన్నాయి. మేబీ ఈ సక్సెస్ దేని గురించి అంటే కొంతమందికి మ్యారేజ్, కొంతమందికి కెరియర్, కొంతమందికి హెల్త్, కొంతమందికి రిలేషన్షిప్స్ బెటర్ అవుతున్నాయి, కొంతమంది ఫినాన్షియల్గా ఇంకా స్ట్రాంగ్ అవుతున్నారు. ఈ బ్లాకేజెస్ అన్నీ ఓపెన్ అవుతున్నాయి. మీకు రావాల్సిన మనీ మీకు వస్తుంది. మీరు మనీ మ్యాగ్నెట్ లాగా మీరు అట్రాక్ట్ చేస్తున్నారు. యు ఆర్ ఎ మనీ మ్యాగ్నెట్. ట్రస్ట్. ద మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ ఆఫ్ ఎ సిచ్యువేషన్ ఈజ్ ఓవర్. దేన్నైతే మీరు కష్టపడుతున్నారో ఆ కష్టానికి తగిన ఫలితం వస్తుంది. ఆ కష్టం తీరిపోతుంది. సో ప్రస్తుతానికి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రస్తుతానికి మీరు ఇది తెలుసుకోవాలి, మంచి రోజులు మీకు వస్తున్నాయి. ఇక్కడ చూడండి, వి ఫర్ విక్టరీ, గోల్డ్ ఫిష్, గాంగ్, రెయిన్బో. జీ అనే లెటర్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్ అయి ఉంటుంది. మీరు గణేష్, వినాయక స్వామిని చాలా తలుసుకుంటూ ఉంటే ఆయన విఘ్నాలన్నింటినీ తొలగిస్తారు. కాబట్టి వినాయక స్వామి కొంతమందికి మెరకల్ లాగా పనిచేస్తారనమాట. సో వినాయక స్వామిని పూజించండి. అండ్ ఇంకొక కార్డు తీసుకుందాం. వావ్, ఎప్పటి లోపల ఇది జరగచ్చు అనుకున్నాను నేను మనసులో. సెప్టెంబర్, బ్యూటిఫుల్. అండ్ ఎండ్ ఆఫ్ ద డెక్లో ఏంటంటే ఫిబ్రవరి ఉంది. మేబీ నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి కొంతమందికి ఈ సెప్టెంబర్ లోపల జరుగుతుంది. సో మీ కష్టం ఏదైతే ఉందో ఈ కష్టము ఒక కొలిక్కి వచ్చేస్తుంది. సెప్టెంబర్ కల్లా మీకు ఆ రిలాక్సేషన్ వస్తుంది. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హలో పాయిల్ 2, ఎవరైతే లెమన్ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం ప్రస్తుతానికి మీరు ఏం తెలుసుకోవాలి, యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటుందో మనం చూద్దాం. ఫైల్ నెంబర్ 2 వాళ్ళు ప్రస్తుతానికి ఏం తెలుసుకోవాలి? గైడెన్స్ ఆన్ దర్ ప్రెజెంట్ సిచ్యుయేషన్ ప్లీజ్. సో ఈ గైడెన్స్ మీకు హెల్ప్ చేస్తుంది, ఖచ్చితంగా నమ్మండి. సో ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి ఓకే, 2 కార్డ్స్ వచ్చాయి. 8 of Cups, 7 of Pentacles, 5 of Cups, 3 of Pentacles, 10 of Swords, Ace of Wands, King of Wands, Page of Pentacles, end of deck లో 7 of Swords.
ఈ పైల్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు చాలా పెద్ద గాయంని తగిలించుకున్నారు. ఎవరో చాలా పెద్ద మోసం చేసినారు, నమ్మినారు, చాలా నమ్మినారు. ఆ నమ్మిన వ్యక్తి ఏంటంటే ముంచేశారనమాట లిటరల్గా. మీరు చాలా కష్టపడి దాచుకున్న డబ్బులు కావచ్చు, లేదు మీరు వీళ్ళపైన చాలా టైం ఇన్వెస్ట్ చేసి నింటారు, రిలేషన్షిప్ పరంగా మిమ్మల్ని చాలా హర్ట్ చేసి నింటారు. అంటే దే వుడ్ హ్యావ్ బీన్ వెరీ బ్యాడ్ పార్ట్నర్స్ అనమాట. టాక్సిక్ రిలేషన్షిప్లో అని ఉంటారు ఈ పైల్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు. సో హెల్త్ వైజ్ కూడా హెల్త్ నుంచి ఇప్పుడు కొంచెం రికవర్ అవుతుంటారనమాట. అండ్ ఆపర్చునిటీస్ వైజ్ చూస్తే మటుకు మీకు బెటర్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. ఇక్కడ చూద్దాం. సో మిమ్మల్ని ఎంత మోసం చేసినారంటే, మీరు ఏదన్నా ఒక దాన్ని ఇంకా మనం అటువైపు చూద్దాము, ఇక్కడ వెలుగొస్తుంది అనుకున్నప్పుడే అక్కడ అంధకారం వచ్చేస్తుంది అనమాట. సో మీరు ఆ ఆ హోప్ని చంపేసినారు ఇక్కడ. బేసిక్గా ఆ నమ్మకం ఏదైతే ఉంటుందో ఆ నమ్మకంని సమాధి చేసేసినప్పుడు మనము భయపడతాం కదా. ఆ భయం కూడా ఎట్లా భయం అంటే వెన్నులోంచి వణుకొస్తుంది అంటారు కదా, అలా మాదిర. ఎవరినన్నా నమ్మాలంటే భయము, ఏదైనా చేయాలంటే భయము. ఇదేమవుతుందో అదేమవుతుందో, వీళ్ళేమంటారో వాళ్ళేమంటారో, వీళ్ళు ఎలా మాట్లాడతారో వాళ్ళు ఎలా మాట్లాడతారో, ఎటువైపు నుంచి వచ్చి మనల్ని దాడి చేస్తారో, మన పైన దాడి చేస్తారో. నేను ఎవరికి హాని చేయట్లేదు కదా, నన్ను ఎందుకు ఇంతగా పీడిస్తున్నారు వీళ్ళు, నా మటుకు నేనేదో చేసుకుంటూ ఉంటే నన్ను వచ్చి ఎందుకు వీళ్ళు ఇలా బాధ పెడుతున్నారు. సో మీరు దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నారు. ఎవరైతే మిమ్మల్ని మోసం చేశారో వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నారు, కానీ మీరు వెళ్ళలేకపోతున్నారు. అది పరిస్థితుల ప్రభావం వల్ల అయి ఉండొచ్చు, లేదు మీకు వీళ్ళకి సంబంధించి మధ్యలో ఎవరో వ్యక్తి ఉండొచ్చు. సో ఆ వ్యక్తి వల్ల మీరు వీళ్ళతో కట్టుబడి ఉండాల్సిన పరిస్థితులు ఉండొచ్చు. లైక్ ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉండింటారు, రిలేషన్షిప్ అది ఉంటుంది. సో ఇక్కడ ఇన్లాస్ కావచ్చు, ఎవరి వల్లన్నా కావచ్చు, అక్కడ ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు. కానీ ఆ ప్రాబ్లమ్ని మనం వదిలేయాలన్నా లేకపోతే వాళ్ళని వదిలేయాలన్నా కానీ వీళ్ళతో మనకు ఒక బంధం ఉంది కదా. సో వీళ్ళతో ఉన్న బంధం వల్ల వాళ్ళని మనం వదలలేమన్నమాట. కానీ వీళ్ళు చాలా టాక్సిక్ పీపుల్ అనమాట. వీళ్ళు ఉన్నదాని వల్ల లైఫ్ ఇంకా మిజరబుల్ అవుతుంది తప్పితే ఇంకా మీ హెల్త్ ఇంకా క్షీణించడం కానీ, మీరు ఇంకా కష్టపడడం కానీ, ఇలా నీరసపడిపోతున్నారు తప్పితే మీరేమీ స్ట్రాంగ్గా ఉండలేకపోతున్నారు. వదిలేయాలనుకుంటున్నారు కానీ వదలలేకపోతున్నారు అనమాట. ఆ విధంగా మిమ్మల్ని కట్టడి చేసేస్తున్నారు. చాలా కష్టపడుతున్నారు. ఎంత కష్టపడుతున్నారంటే గాడిద చాకరీ అంటారు కదా. సో అట్లా మాదిరి ఆ చాకరీ అయితే చేస్తున్నారు. ఎంతైతే చాకరీ చేస్తున్నారో ఆ చాకరీకి తగిన గుర్తింపు అయితే రావట్లేదు. ఆశగా ఎదురు చూస్తున్నారు, ఈ రోజన్నా నాదవుతుందా. సో అట్లా రోజులు లెక్క పెట్టుకుంటున్నారనమాట. ఈరోజు అయిపోతే రేపైతే ఎల్లుండు, అట్లా అంటే ఈ రోజు అయిపోతే చాలు, ఈరోజు గడిస్తే చాలు అన్నట్లు ఉంటారనమాట కొంతమంది. కానీ మీరు బాధపడాల్సిన అవసరం లేదు, మీకు ఖచ్చితంగా మంచి రోజులు వస్తున్నాయి. మీకు ఈరోజు చాలా డిసప్పాయింటింగ్గా అనిపించవచ్చు, బాధపడుతున్నారు కదా విపరీతంగా, కానీ ఆ బాధలన్నీ వెళ్ళిపోతాయి ఖచ్చితంగా. మీకోసం ఎదురు చూసేటివి కొన్ని ఉన్నాయి, కానీ వాటి వైపు మీరు తిరిగి చూడలేకపోతున్నారు. ఎందుకు అంటే మీకు ఈ కష్టం పెద్దదిగా కనిపిస్తుంది కాబట్టి, దీనివైపే ఎక్కువ అటెన్షన్ ఉంది కాబట్టి మీరు అటువైపు అటెన్షన్ తిప్పలేకపోతున్నారు. కానీ కాయిన్కి 2 సైడ్స్ ఉన్నట్లే ఇప్పుడు మీరున్న సిచ్యువేషన్కి కూడా 2 సైడ్స్ ఉన్నాయన్నమాట. మీరు ఏంటంటే ఆ స్ట్రగుల్ని, ఆ పెయిన్నే చూస్తున్నారు. దాని అవతల ఇంకొక ప్రపంచం ఉంది అనేది మీరు మర్చిపోయినారు. సో మీలో ఇదివరకు ఉన్నంత ఉత్సాహం కానీ, లైఫ్ పట్ల హోప్ కానీ, ఆ హ్యాపీనెస్ కానీ, చిన్న వాటికి ఆనందపడడం కానీ, ఇలాంటివి ఏంటంటే ఎక్కడో వదిలేసినారు మీరు. కానీ వాటిని వదలకండి. మీలో ఉన్న ఆ చిన్న పిల్లల మనస్తత్వాన్ని వదలకండి. ఆ చిన్నపిల్లల మనస్తత్వం ఏదైతే ఉందో అది మీ ఐడెంటిటీని మీరు వదలకండి. ప్రస్తుతానికి కష్టం, ఇది పర్మనెంట్ కష్టం కాదు. ఈ కష్టానికి కూడా ఒక సొల్యూషన్ ఉంటుంది. మీరు ఆ కష్టం వైపే ఎక్కువసేపు కాన్సన్ట్రేట్ చేయకుండా ఈ కష్టంలోంచి బయటపడడానికి సొల్యూషన్స్ ఎత్తుక్కోండి.
మీరు చాలా స్ట్రాంగ్. మీలో ఉన్న ఇన్నర్ స్ట్రెంగ్త్ అంతా ఇంత స్ట్రెంగ్త్ కాదు. ఇక్కడ చూడండి కింగ్ ఆఫ్ వాండ్స్ వచ్చింది. ఈ పైన డిసప్పాయింట్మెంట్ కార్డ్ ఉంది, కింద కింగ్ ఆఫ్ వాండ్స్ ఉంది. ఇక్కడ లెటింగ్ గో చేయాలన్నా కానీ ఇక్కడ చేయలేని పరిస్థితి. ఎందుకంటే మీరు అన్ని వైపుల నుంచి బంధించేసినట్లు మిమ్మల్ని నెయిల్ డౌన్ చేసేసినారు. ఇంకా ఇక్కడి నుంచి తప్పించుకోలేమో అన్న స్థితిలో ఉన్నారు. మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పనికి తగిన ఫలితాన్ని ఓపిక్గా ఎదురు చూస్తున్నారు, కానీ ఫలితం వస్తుంది. దేవుడు డివైన్ హ్యాండ్ అన్ఎక్స్పెక్టెడ్గా మిరకులస్గా మీరేంటంటే మీ కష్టానికి తగిన ఫలితం వస్తుంది. న్యూ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతున్నాయి, న్యూ బిగినింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు దేనికోసమైతే బాధపడుతున్నారో, దేని గురించి అయితే ఆందోళన చెందుతున్నారో, దేనివల్ల అయితే మీరు చాలా డిసప్పాయింట్ అయినారో, ఆ డిసప్పాయింట్మెంట్స్ కాస్త మీకు మంచి, యు ఆర్ వెరీ క్లవర్. మీరు ఒక్క నిమిషం కానీ వీటిని అన్నిటిని పక్కకు పెట్టేసి ప్రశాంతంగా కూర్చొని ఆలోచించినారంటే మీకు ఖచ్చితంగా మీ సొల్యూషన్స్ మీ చుట్టుపక్కలే ఉంటాయన్నమాట. మీకు సహాయంకి వస్తారు. ఇక్కడ మీరు ఒక్కరే కాదు, మీకు మంచిగా సలహాలు ఇచ్చేదానికి మనుషులు వస్తున్నారు. సో ఇక్కడ చదువుకుంటున్న పిల్లలకైతే లైక్ ప్రొఫెసర్స్ కావచ్చు, టీచర్స్ నుంచి హెల్ప్ రావడం, లేకపోతే ఫ్రెండ్స్, ఇక్కడ గ్రూప్ కంబైన్డ్ స్టడీస్ వల్ల మీకు ఏంటంటే మీరు రాస్తున్న ఎగ్జామ్స్లో మీకు బెటర్ మార్క్స్ రావడం కానీ, బెటర్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవ్వడం కానీ, కొంతమంది ఫారిన్కి వెళ్ళి చదువుకోవాలనుకుంటా అంటారు, ఆశపడతా అంటారు కదా, ఫారిన్ ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే నేను ఒకటే చెప్తున్నాను, ఎన్ని దెబ్బలు తగిలినా కానీ, ఎలాంటి స్థితిలో ఉన్నా కానీ మీరైతే మీరు చేయాల్సిన దాన్ని మీరు వదలకండి. మీరు దేంట్లో అయితే ఏదైతే చేయాలనుకుంటున్నారో, దేంట్లో అయితే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారో దాంట్లో మీకు మంచి ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతున్నాయి. సో మీ స్కిల్ ఇంప్రూవ్ చేసుకొని మీరు అనుకునింది మీరు సాధించుకోగలుగుతారనమాట. కొంతమంది ఫారిన్ ట్రావెల్ కూడా చేస్తారు కొన్ని నెలల్లో. సో ఇక్కడ ఎవరైతే మిమ్మల్ని మోసం చేస్తున్నారో, ఎవరైతే చావు తెలితేట్లన్నీ ఉపయోగించి మీ పైన అస్త్రాల్లాగా సంధిస్తున్నారో అవన్నీ తిరిగి వెళ్తాయి అన్నమాట వాళ్ళకి. ఎందుకంటే నిజం నిప్పు లాంటిది, నిలకడగా ఉంటుంది. అబద్ధం ఏదో ఒక రోజు బయటపడుతుంది. అబద్ధం పైన అబద్ధం చెప్పి దానిపైన అంతా ఒక బ్లాంకెట్ వేసి కప్పి పెట్టేస్తే, ఎప్పుడైతే ఈ బ్లాంకెట్ని ఓపెన్ చేస్తామో గుప్పుమని అబద్ధాలన్నీ బయటకు వస్తాయి. అవి అయితే కంపు కొడతాయి అన్నమాట. సో ఎవరైతే మీ లైఫ్లో అలా ఆ కంపుని క్రియేట్ చేస్తున్నారో వాళ్ళైతే తొందరగా దొరికిపోతారు. వాళ్ళ ఇంటెన్షన్స్ తెలిసిపోతుంది. ఇప్పుడు మిమ్మల్ని చెడు చేస్తూ వాళ్ళు మంచిగా చలామణి అవుతున్నారు కదా, అప్పుడు వాళ్ళ నిజస్వరూపం బయటికి తెలుస్తుంది. అప్పుడు ఏంటంటే మిమ్మల్ని క్షమించమని వచ్చి అడుగుతారనమాట. మిమ్మల్ని ఇప్పుడు ఎవరైతే బాధ పెట్టినారో వాళ్ళు మిమ్మల్ని బాధ పెడుతున్నారు, కానీ మీరు వాళ్ళని ప్రేమిస్తున్నారు, నమ్ముతున్నారు ఏదో ఒక రోజు వీళ్ళు నా వైపు వస్తారు అని చెప్పి వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు మీ వైపు వచ్చే రోజు వస్తుంది. మీరైతే నిరాశ చెందాల్సిన అవసరంలా. ఆఫీస్లో కూడా మీకు సపోర్ట్ దొరుకుతుంది. లైక్ మీ కెరియర్ వైజ్ కూడా మీకున్న స్కిల్ వల్ల మీరు ఇంకా బాగా డెవలప్ అవుతారనమాట. ఇక్కడ హెల్త్ కూడా బెటర్ అవుతుంది. కాకపోతే మీ హెల్త్ మీ చేతుల్లోనే ఉంది. మీరు ఎంత స్ట్రాంగ్ మైండెడ్గా ఉంటారో మీరు అంత తొందరగా కోలుకోగలుగుతారు. రిలేషన్షిప్స్ కూడా బెటర్ అవుతాయి. యూ హ్యావ్ టు స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్. మీరు ఏంటంటే మంచితనం అనేది మంచిదే, కానీ ఎక్కువ మంచితనం కూడా అంత మంచిది కాదు. మీరు చెప్పాలని ట్రై చేస్తూ నిండొచ్చు, ఎదుటి మనిషి వినకపోవచ్చు, కానీ తినగా వేము తీయనవ్వును అన్నట్లు చెప్పగా ఏంటంటే వాళ్ళకు కూడా అర్థమవుతుంది. సో మీరైతే మటుకు మీరు ఏం చేస్తున్నారో దాన్ని వదలకండి. మీరు నమ్మింది అది న్యాయబద్ధం అయింటే మటుకు ఆ మార్గాన్ని వదలకండి. కొంతమందికి ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతున్నాయి. నేను చెప్తున్నాను కదా, బెటర్ డేస్ వస్తున్నాయి, న్యూ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతున్నాయి. మీరు ఇంకా స్ట్రాంగ్ అవ్వబోతున్నారు, చాలా తెలివిగా మోల్డ్ అవుతున్నారు. మీరు ఏదైతే సిచ్యువేషన్ ఉన్నారో ఈ సిచ్యువేషన్ని మీరే బెటర్ చేసుకోగలుగుతారు అనమాట. సో మీరు చాలా మోటివేట్ చేయగలుగుతారు మనుషుల్ని. సో మీరు ఎదుటి మనుషుల్ని మోటివేట్ చేయగలిగినప్పుడు మిమ్మల్ని మీరు ఇంకా బాగా మోటివేట్ చేసుకోగలుగుతారు. సో సెల్ఫ్ లవ్ అనేది స్టార్ట్ చేయండి. మిమ్మల్ని మీరు ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకోండి. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం మొదలు పెడతారో మిగతావన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు పక్కన వాళ్ళపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసిన దానివల్ల కదా మీరు చులకన అయిపోతున్నారు, మీరు బాధపడాల్సి వస్తుంది. సో వాళ్ళని ఫస్ట్ ప్రయారిటీస్ కింద తీసేసి మీరు ఫస్ట్ ప్రయారిటీ అవ్వండి. మీకు అప్పుడు ఖచ్చితంగా అన్నీ సెటిల్ అవుతాయి అన్నమాట. చాలా స్కిల్ ఉంది మీలో, ఆ స్కిల్ని మట్టుకు ఎవరి కోసం వదులుకోకండి.
ఈ స్కిల్ వల్లే మీకు ఆ రికగ్నైజేషన్ అయితే వస్తుంది. ఈ స్కిల్ వల్లనే మీకు ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి. ఓవర్సీస్కి వెళ్ళొచ్చు, కొంతమంది జాబ్ పరంగా ఓవర్సీస్కి వెళ్ళొచ్చు, కొంతమంది ఏంటంటే ఫర్దర్ ఎడ్యుకేషన్ కోసం ఓవర్సీస్కి వెళ్ళొచ్చు. కానీ లైఫ్లో ఇలా ఎవరైతే మిమ్మల్ని మోసం చేస్తున్నారో, మీ గురించి చెడుగా ప్రచారం చేస్తున్నారో, మీ వెనకాల మీ గురించి చెడుగా మాట్లాడుతున్నారో, అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి కొంచెం దూరం పెట్టండి. కొంచెం కాదు, అసలుకి వాళ్ళని దూరం పెట్టండి. వీళ్ళ నుంచి అయితే మటుకు మీరు దూరంగా వెళ్ళిపోవాలి. ఫుల్ మూన్ డే రోజు లెటింగ్ గో ఎక్సర్సైజ్ చేయండి ప్లీజ్. మీకు అప్పుడు ఆ హ్యాపీనెస్ అనేది తొందరగా క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ నాకు తెలిసి రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవ్వాలి కాబట్టి మీరు మంచి రిలేషన్షిప్స్ని అట్రాక్ట్ చేయాలి, చెడ్డ రిలేషన్షిప్స్ని వదిలేయాలి. ఎప్పుడు మనం మంచి రిలేషన్షిప్స్ని అట్రాక్ట్ చేయగలుగుతాము? ఎప్పుడైతే మనం ఆ డార్క్ ఎనర్జీస్ నుంచి బ్రైట్ ఎనర్జీస్లోకి వస్తామో, మనం మంచి రిలేషన్షిప్స్ని, మంచి మనీని, మంచి హెల్త్ని అట్రాక్ట్ చేయగలుగుతాం, మంచి కెరియర్ని. సో మంచిని అట్రాక్ట్ చేయాలంటే మనలో మంచి పెంపొందించుకోవాలన్నమాట. అప్పుడే మనం మంచిని అట్రాక్ట్ చేయగలుగుతాం. మనలో పాజిటివ్ ఎనర్జీ చాలా ఉంటే ఎదుటి వాళ్ళలో ఎంత నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కానీ మన ఎనర్జీ ఫీల్డ్ స్ట్రాంగ్ అయితే ఈ నెగిటివ్ పీపుల్ మనల్ని ఏం చేయలేరు. మన ఎనర్జీ ఫీల్డ్ వీక్ అయితే మటుకే ఈ నెగిటివ్ పీపుల్ మనల్ని డామినేట్ చేయగలుగుతారు. సో మీ ఎనర్జీ ఫీల్డ్ని స్ట్రాంగ్ చేసుకోండి. సేఫ్టీ సర్కిల్ వేసుకోవడం, గ్రౌండింగ్ ఎక్సర్సైజెస్ చేయడం, ఇవి చేసిన దానివల్ల మీ ఎనర్జీ స్ట్రాంగ్ అవుతాయి. బ్యూటిఫుల్. ఇప్పుడు మనం కొన్ని ఆరికల్ మెసేజెస్ చూద్దాం పైల్ నెంబర్ 2 వాళ్ళ కోసం. ఆరికల్ మెసేజెస్ ఫర్ పైల్ నెంబర్ 2. వావ్. క్యారెట్. ఆపర్చునిటీ ఆర్ విండ్ ఫాల్. కొత్త ఆపర్చునిటీస్ వస్తున్నాయి మనం అనుకున్నాం కదా. సో కన్ఫర్మేషన్, కొత్త ఆపర్చునిటీస్ వస్తున్నాయి. ఫస్ట్ ఈ కార్డ్స్ చూద్దాం. కర్మ. యూ విల్ రీప్ వాట్ యూ హ్యావ్ సోన్. మీరు ఏదైతే నాటినారో అదే మీకు తిరిగి వస్తుంది. సో కర్మ, మనం ఏదైతే చేస్తామో అది మనకు తిరిగి వస్తుంది. ఏ విత్తనం అయితే నాటినామో ఆ చెట్టే కదా బయటకు వస్తుంది. ఇప్పుడు మనము మామిడి విత్తనం నాటితే మామిడి చెట్టు వస్తుంది, నిమ్మ విత్తనం నాటితే నిమ్మ చెట్టు వస్తుంది, నిమ్మ విత్తనం నాటితే మామిడి చెట్టు వస్తుందా? సో మీరు ఏదైతే విత్తనం నాటినారో దాని ఫలితమే మీరు తీసుకోగలుగుతారు. సో మంచిగా ఉండి, మంచిగా ఆలోచించి, మంచిగా ముందరికి వెళ్ళామంటే మంచిని అట్రాక్ట్ చేస్తాం. మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా. లేదు అంటే చెడులోనే కొట్టుకుంటూ ఉంటాం అన్నమాట. బాస్కెట్. రికగ్నైజేషన్, రివార్డ్ ఫర్ మెరిట్. ఇక్కడ మనం అనుకున్నాం కదా ఓవర్సీస్కి వెళ్తారు కొంతమంది, స్కిల్ ఇంప్రూవ్ అవుతుంది. సో రికగ్నైజేషన్ అయితే ఉంది, రివార్డ్ ఫర్ మెరిట్ అయితే ఉంది. యూనికార్న్. యూజ్ యువర్ ఇంట్యూషన్ టు మేక్ బెనిఫిషియల్ చేంజెస్. మీ ఇంట్యూషన్ అంట మీరు వాడండి. ఇక్కడ ఏ మంత్ లోపల మీకు అవుతుంది అనేది ఉంది. మే. చాలా తొందరలో, ఇప్పుడు మీరు ఎప్పటి నుంచి అయితే చూస్తున్నారో, ఎప్పుడైతే మీరు చూస్తారో మే కల్లా మీ సిచ్యువేషన్ మారబోతోంది, బెటర్ అవ్వబోతోంది. కంగ్రాచులేషన్స్. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎంత స్ట్రగుల్ అయినారో, ఎంత పెయిన్ అనుభవించినారో, ఎంత హోప్లెస్ సిచ్యువేషన్లో ఉన్నారో నాకు అర్థమవుతోంది. సో ఈ సిచ్యువేషన్ నుంచి మీరు బయటపడుతున్నారు, తొందరగా బయటపడుతున్నారు, త్వరలో బయటపడుతున్నారు, మే కల్లా బయటపడుతున్నారు. ఇక్కడ ఎండ్ ఆఫ్ ద డెక్లో ఏముందంటే నీడిల్ అండ్ థ్రెడ్ అని ఉంది. ఎ సిన్సియర్ విష్ విల్ బీ గ్రాంటెడ్. మీరు ఏదైతే సిన్సియర్గా కోరుకుంటారో యూనివర్స్ దాన్ని గ్రాంట్ చేస్తుంది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ. సో మీరు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని మైండ్ఫుల్గా, జాగ్రత్తగా కోరుకోండి. మీకు ఈ మేనిఫెస్టేషన్ పవర్ పెరుగుతుంది కాబట్టి మీరు ఏదైతే కోరుకుంటారో అది మేనిఫెస్ట్ అవుతుంది ఖచ్చితంగా. సో సిన్సియర్గా, మంచిగా ఏదైతే మీకు ఇప్పుడు అవసరమో ఒక్కటే, 1 at a time. సో ఫుల్ మూన్ రోజు మనము లెటింగ్ గో ఎక్సర్సైజెస్ చేయొచ్చు, ఏదైతే మనకు వద్దో దాన్ని వదిలేయచ్చు. న్యూ మూన్ రోజు మనం కొత్తగా ఏదైనా సాధించవచ్చు అనమాట. కొత్తగా ఏదైనా మొదలు పెట్టడం కానీ, కొత్తగా ఏమైనా తెచ్చుకోవడం కానీ చేయొచ్చు. ఈ నెల ఇంకా మనం స్టార్టింగ్లోనే ఉన్నాం కాబట్టి ఎప్పుడు మీరు చూస్తారో నాకు తెలీదు. అప్పుడు వస్తున్న న్యూ మూన్ రోజు కొత్తగా ఏమైనా తెచ్చుకోవడం, కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయడం, కొత్తగా ఒకటి అనుకోవడం చేయండి. ఫుల్ మూన్ రోజు, పౌర్ణమి రోజు ఏదైతే మీకు వద్దో దాన్ని వదిలేసేయండి.
దాని తర్వాత ఒకటి, ఎందుకంటే ప్రతి నెల ఒక న్యూ మూన్ వస్తుంది, ఫుల్ మూన్ వస్తుంది, అమావాస్య వస్తుంది, పౌర్ణమి వస్తుంది. కాబట్టి ఒకసారిగా చాలా అనుకున్నాం అనుకోండి, అది ఒకటి కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అవ్వదు. ఒకసారి ఒకటే కోరుకున్నాం అనుకోండి, ఆ ఒక్క కోరిక తీరిన తర్వాత ఇంకొకటి కోరుకోవచ్చు. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కానీ నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హలో పాయిల్ 3, ఎవరైతే గ్రీన్ యాపిల్ని కోరుకున్నారో చూద్దాం. ప్రస్తుతానికి మీరు ఏం తెలుసుకోవాలి, ప్రస్తుతానికి మీకు యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటుంది, గైడెన్స్ ఫ్రమ్ ది యూనివర్స్, గైడెన్స్ యూ నీడ్ రైట్ నౌ సో దట్ ఈ కరెంట్ సిచ్యుయేషన్లో మీకు మార్పులు జరిగి మీరు ఇంకా బెటర్ అవ్వడానికి. ఫైల్ నెంబర్ 3 వాళ్ళకి ఏం గైడెన్స్ వస్తుందో చూద్దాం. ఫైల్ నెంబర్ 3 వాళ్ళకి వరల్డ్ కార్డ్, టవర్, కింగ్ ఆఫ్ సోర్డ్స్, త్రీ ఆఫ్ కప్స్, త్రీ ఆఫ్ వాండ్స్. Beautiful. Hanged Man. Okay. 8 of Wands. 10 of Pentacles. Congratulations. Wow. End of the deck lo Sun card. Suryudu. వెలుగునిస్తున్నారు, వెలుగు పంచుతున్నారు. మీ ఐడెంటిటీ ఏదైతే ఉందో అది దిశలా వ్యాపిస్తుంది. మీరు చాలా స్ట్రాంగ్గా, కరేజియస్గా ఎదగబోతున్నారు. సో ఇక్కడ మీ సోల్ మేనిఫెస్టేషన్స్ ఏవైతే ఉంటున్నాయో అవన్నీ మీరు ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారు. చాలా మెయిన్ కన్సర్న్ ఏదో దాన్ని అడ్రస్ చేయబోతున్నారు. ఇక్కడ స్వార్థానికి వెళ్ళకండి, ఈగోయిస్ట్ లాగా బిహేవ్ చేయకండి. ఈగోని పక్కకు పెట్టేసి మీరు చేయాల్సింది మీరు చేసినప్పుడే మీకు రావాల్సిన ఐడెంటిటీ మీకు వస్తుంది. ఇక్కడ అహానికి పోయినారంటే మట్టుకు ఏం తెచ్చుకోలేమన్నమాట. సో మీరు ఏదైతే సాధించాలో అది సాధించాలి అనుకుంటే మట్టుకు అహంని పక్కన పెట్టేయాలి. ఎప్పుడైతే అహంని పక్కన పెట్టేస్తారో అప్పుడు మీరు చేయాల్సింది ఈజీగా, స్మూత్గా జరిగిపోతుంది. తద్వారా మీకైతే పొందాల్సిన ఐడెంటిటీ అయితే, దక్కాల్సిన ఐడెంటిటీ అయితే దక్కుతుంది. ఇక్కడ కొంతమందికి మీ ఫాదర్ హెల్ప్ అనేది మీకు ఇప్పుడు చాలా అవసరం. మీ ఫాదర్ని మీరు నెగ్లెక్ట్ చేయకండి. మీ ఫాదర్ని మీరు ఎంత బాగా చూసుకుంటారో మీకు ఆయన సలహాల వల్ల కావచ్చు, ఆయన వల్ల కావచ్చు, మీకు చాలా లాభం అయితే చేకూరుతుంది. మీకు ఫ్యామిలీ వెల్త్ అంటారు కదా, అంటే ఇన్హెరిటెన్స్, ఏదైతే ఆస్తి రావాలో అది ఈయన ద్వారానే రావాలి. ఈయన అనుకుంటేనే మీకు అది పూర్తి స్థాయిలో దక్కుతుంది, లేకపోతే మటుకు మీకు కష్టం అవుతుందన్నమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఎదగాలనుకుంటున్నారు, ప్రస్తుతానికి ఎదగడానికి చాలా ప్రయత్నిస్తున్నారు, ఆలోచిస్తున్నారు, కొత్తగా ఏదో చేయాలనుకుంటున్నారు. కెరియర్లో ఈ స్టెప్స్ తీసుకున్న దానివల్ల నాకు చాలా ర్యాపిడ్ గ్రోత్ ఉంటుంది, ఫాస్ట్గా నేను ఎదగచ్చు అనే ఆలోచనలో ఉన్నారనమాట. కొంతమందికి ఓవర్సీస్ వెళ్ళి సెటిల్ అవ్వాలని చెప్పి కోరిక ఉంది. సో ఇక్కడ కొంతమందికి కంప్లీషన్స్ ఉంటే ఏదైతే మీరు కోరుకుంటున్నారో అవి కంప్లీషన్స్కి వచ్చినాయి. కొంతమంది ఏంటంటే బేబీ స్టెప్స్లో ఉన్నారు, ఇప్పుడే అడుగులు మొదలవుతున్నాయి అలా విస్తరించడానికి. సో ఈ విస్తరణతో పాటి ఒక సంఘటన అనేది ఉంది. ఈ సంఘటన బట్టి మీరు ఇంకా లోతుగా మిమ్మల్ని మీరు విశ్లేషించుకోవడం కానీ, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని గమనించడం కానీ, సిచ్యువేషన్ని అనలైజ్ చేయడం కానీ నేర్చుకుంటున్నారు. ఇంతకు ముందు వరకు చాలా అమాయకంగా అందరినీ నమ్మి సరేలే మన వాళ్ళే కదా అని చెప్పి వాళ్ళ కోసం ఏమన్నా సాయం చేయడం, లేకపోతే వాళ్ళు ఏదైనా అడిగితే అవన్నీ చేయడం, ఇలాంటివన్నీ ఉంటే దానివల్ల మీకు లాస్ అయిన దానివల్ల మీరు ఇప్పుడు ఏంటంటే జాగ్రత్త పడుతున్నారు. ఈ ఇన్సిడెంట్ వచ్చి మిమ్మల్ని చాలా వరకు మార్చేసింది.
ఇంత ముందుకు చాలా ఎక్కువ మాట్లాడుతూ కలుపుకోలుగా ఉండి ఇట్లుంటే ఇప్పుడు ఏంటంటే కొంచెం కామ్ అయినారనమాట. నిదానంగా ఆచితూచి అడుగులేయడం, నిదానమే ప్రధానం అనేది తెలుసుకున్నారు. ఇంతకుముందు చాలా ఫాస్ట్గా డెసిషన్స్ తీసుకునేవాళ్ళు, దుడుకుగా అని ఉంటారు కొంతమంది. సో ఆ దుడుకుదనానికైతే ఒక బ్రేక్ పడింది. టప్ అని చెప్పి పైనుంచి ఒక రాయి వచ్చి తలపైన పడితే, మనకి న్యూటన్కి ఆపిల్ చెట్టు కింద కూర్చున్నప్పుడు ఆ గ్రావిటీ అనేది యాపిల్ వచ్చి ఆయన తలపైన పడితే ఓ ఈ పండు పైనుంచి కిందకి పడింది, గ్రావిటీ ఉంది అనేది ఆయన ఎట్లయితే గుర్తించినాడో, అట్లా మాదిరా బుద్ధుడికి బోధ చెట్టు కింద జ్ఞానోదయం అయినట్లు ఈ ఇన్సిడెంట్ మీ లైఫ్ని మార్చేసి ఉంటుంది అనమాట. చాలా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసి ఉంటుంది. సో ఈ ఇన్సిడెంట్ వల్లనే మీరేంటంటే చాలా వరకు మారినారు. అండ్ ఆధ్యాత్మికంగా కూడా కొంతమంది మారునింటారనమాట. అప్పుడు వరకు దేవుడు గుడి ఇట్లేమీ లేకపోయినా కానీ ఇప్పుడు ఏంటంటే దేవుడు అంటే భక్తి, గుడికి వెళ్ళడం, సో మెడిటేషన్ చేయడం, కొంతమంది ప్రవచనాలు వినడం, ఇలాంటివన్నీ జరుగుని ఉంటాయి. అంతకుముందు ఇంత జ్ఞానం లేకపోయి ఉంటుంది, ఇప్పుడు ఆ జ్ఞానం వచ్చింది, ఎందుకంటే ఇన్సిడెంట్ వల్ల వచ్చింది. సో ఈ డ్రాస్టిక్ చేంజ్ అనేది మిమ్మల్ని చాలా వరకు మంచిగా మోల్డ్ చేసింది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే చాలా డెసిసివ్గా తయారైనారు. మెంటలీ యు ఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్. సో ఫిజికల్గా ఇంక చెప్పనవసరం లేదు, ఇప్పుడు మెంటల్గా కూడా స్ట్రాంగ్ అయినారు. ఇంతకుముందు అంత మెంటల్ స్ట్రెంగ్త్ ఉండిండదు, ఇప్పుడు చాలా మెంటల్గా స్ట్రాంగ్ అయినారు. సో ఇప్పుడు ఇట్లా స్ట్రాంగ్ అయిన దానివల్ల మీరు మంచిగా డెసిషన్స్ తీసుకోగలుగుతున్నారు. మీరు తీసుకున్న డెసిషన్స్ ఏంటంటే మీకు ఫాస్ట్ రిజల్ట్స్ ఇస్తున్నాయి. సో మీకు ఖచ్చితంగా ఫాస్ట్ రిజల్ట్స్ అనేటివి ఉన్నాయి. మీరు ఎక్స్పెక్ట్ చేయని మనిషి నుంచి మీకు కమ్యూనికేషన్ రావచ్చు. మీరు ఎదురు చూస్తూ నిండొచ్చు, వీళ్ళు ఎప్పుడు మనతో టచ్ వస్తారు అనుకుంటా అని ఉంటారు, కానీ వాళ్ళు రాకపోయేటప్పటికే కంప్లీట్గా దాని గురించి మర్చిపోయి ఉంటారు. ఇప్పుడు అలాంటి వాళ్ళు మీతో టచ్లోకి వస్తారనమాట. ఇప్పుడు వాళ్ళతో చాలా స్పీడ్గా కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు మీరు ఏదైతే పని ఇంతకుముందు వదిలిపెట్టేసారో ఆ పని ఇప్పుడు ఫాస్ట్గా జరిగిపోతుంది అనమాట. సో ఇక్కడ ఆ మార్పు అనేది ఉంది, చాలా ఫాస్ట్గా అన్ఎక్స్పెక్టెడ్గా ఆ చేంజ్ అనేది జరుగుతుంది. కొంతమందికి కెరియర్లో బ్రేక్ రావచ్చు, కెరియర్లో మీరు అనుకున్న బ్రేక్ వచ్చి మీరు అనుకున్న పొజిషన్లోకి వెళ్ళచ్చు, అందుకనే ఇక్కడ సెలబ్రేషన్స్ ఉంది. సో ఇక్కడ 10 of Pentacles ఉంది. ఫ్యామిలీ బాండ్ స్ట్రాంగ్ అవ్వడం, ఫ్యామిలీ అంతా ఒకటి అవ్వడం, మీకు పూర్వీకుల ఆస్తి రావడం, తద్వారా సెలబ్రేట్ చేసుకోవడం, కెరియర్ బాగా పుంజుకోవడం, సెలబ్రేట్ చేసుకోవడం, మీకు రావాల్సిన వార్తలు మీ వరకు రావడం, మీరు దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో అవన్నీ ఫాస్ట్గా జరిగిపోవడం వల్ల సెలబ్రేషన్స్ ఉన్నాయి. కొంతమందికి ఏంటంటే ఇంతకుముందు హెడేక్స్, మైగ్రేన్ అట్లా కొంచెం హెల్త్ కొంచెం నర్వస్ ప్రాబ్లం కావచ్చు, ఎస్పెషల్లీ రిలేటెడ్ టు హెడ్, సైనస్ ఇలాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటి నుంచి రిలీఫ్ వస్తూ ఉంటుంది అనమాట. సో అండ్ మీ ఆలోచన శక్తి కూడా బాగా పెరుగుతుంది. సూర్యుడు ఎలా అయితే ప్రకాశిస్తున్నాడో అలా మాదిరి మీ ఎనర్జీ ప్రకాశిస్తుంది. మీరు నలువైపులా మీ ఎనర్జీ పాకుతుందన్నమాట ఇన్ఫెక్షియస్గా. లైక్ అందరూ ఇంతకుముందు మీ గురించి పెద్దగా మాట్లాడుకోని వాళ్ళు కూడా మీ గురించి బాగా మాట్లాడుకోవడం ఇది జరుగుతూ ఉంటుంది. ప్లస్ ఏంటంటే చాలా జాయ్ఫుల్ హ్యాపీ ఎనర్జీస్లోకి వచ్చారు మీరు. మీలో ఉన్న క్రియేటివిటీ, సృజనాత్మక శక్తి కూడా పెరుగుని ఉంటుంది. సో కొత్త కొత్త ఐడియాస్ రావడం, వాటిని ఇంప్లిమెంట్ చేయడం, వాటి నుంచి సక్సెస్ పొందడం, దానివల్ల వస్తున్న సెలబ్రేషన్స్ బ్యూటిఫుల్. ఇప్పుడు మనం కొన్ని ఆరికల్ మెసేజెస్ చూద్దాం ఫైల్ నెంబర్ 3 వాళ్ళ కోసం. ఓకే, ఇక్కడ మనకి హార్స్ షార్ట్ జర్నీ, ఏదో చిన్న ట్రావెల్ అనేది ఉంది. ఇక్కడ చూడండి హార్స్ షూ, గుడ్ లక్ వస్తుంది ఇక్కడ. అందుకనే వరల్డ్ కార్డ్ వచ్చింది. మనం అనుకున్నాం కదా కొంతమంది ట్రావెల్ చేయొచ్చు అని చెప్పి. సో షార్ట్ జర్నీస్ ఉన్నాయి, గుడ్ లక్ ఉంది. మేషరాశి అశ్విని నక్షత్రం అయిన ఉండొచ్చు కొంతమందిది ఇక్కడ. సో ఇంకా ఏం చెప్తున్నారు, అలా ఉంటే డబుల్ కన్ఫర్మేషన్, బ్రెడ్, పీరియడ్ ఆఫ్ ప్రాస్పెరిటీ అండ్ అబండెన్స్. ఖచ్చితంగా ఇక్కడ సన్ కార్డ్ వచ్చిందంటేనే అబండెన్స్ మనకు అలా రావాల్సిందే. అండ్ ఇక్కడ కూడా మనకి ఇన్హెరిటెన్స్, ప్రాపర్టీ, మీ డబ్బులైతే మటుకు మీకు ఇన్వెస్ట్ చేసినటివి మంచి రిటర్న్స్ రావడం కానీ,
మీ కెరియర్లో మీకు మంచి బోనస్ రావడము, ఇంక్రిమెంట్స్ రావడం, సో మీ స్టాక్స్ ఏమైనా వెస్ట్ అవ్వడం, ఇలాంటివి జరుగుతోంది. డబ్బులు వస్తున్నాయి ఇక్కడ. సో ప్రాస్పెరిటీ ఉంది. న్యూ జాబ్, కెరియర్, కొంతమందికి న్యూ జాబ్ ఆపర్చునిటీస్ వస్తుంది, కెరియర్ ఉంది. అందుకని ఇక్కడ సెలబ్రేషన్స్ అని కూడా మనం అనుకున్నాం కదా. సో ఫైనల్గా నేను అనుకుంటూ ఉన్నాను ఇక్కడ ఆస్ట్రల్ హౌస్ హ్యాపీనెస్ జూన్. సో బై జూన్ you will be successful, you will be seeing a lot of change in your life. ఆ హ్యాపీనెస్ పొందబోతున్నారు. అండ్ మీరు ఏదైతే అనుకుంటున్నారో దాంట్లో మీకు గుడ్ లక్ ఉంది. అండ్ ఎండ్ ఆఫ్ ద డెక్లో ఇక్కడ బ్యాగ్ ఉంది. సంథింగ్ ఇంపార్టెంట్ సచ్ యాజ్ అ న్యూ జాబ్ ఆర్ అ రైజ్. సో మీ కెరియర్లో మీకు ప్రమోషన్ అన్నా ఉంది, లేదు షిఫ్ట్ ఆఫ్ జాబ్, న్యూ జాబ్ అన్నా ఉంది. బ్యూటిఫుల్. దెర్ ఇస్ సంథింగ్ ఇన్సైడ్ యువర్ బ్యాగ్. ఏదో ఆ బ్యాగ్లో నింపుకొని పోతున్నారనమాట. బ్యాగ్ అయితే ఫుల్ అవ్వబోతోంది. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కానీ నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.